నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ పెరిగి 13,200 24 క్యారెట్ ఏమో 14,837. ఓకే. వెండి ఏమో 260 అంటున్నా కానీ 220 దొరుకుతుంది. ఫ్యూచర్స్ మార్కెట్ 235. ఓకే. ఇండియన్ రూపీ ఏమో 93, 94, 93, 95లో ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో 96 అంటున్నా యాక్చువల్లీ ఇండియా బాస్కెట్ చాలా ఎక్కువ ఉంది. ఇవాళ మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఇండెక్స్ ఓపెన్ అయినప్పుడేమో 1.27% అప్. ఇప్పుడు చూసామంటే 477 పాయింట్లు అప్. బ్యాంక్ నిఫ్టీ ఏమో 1200 పాయింట్స్ అప్. ఆటో ఇండస్ట్రీ 2% మార్నింగ్. ఐటీ అవుతుంది 0.5%. ఫార్మా 1.5%. ఎఫ్ఎంసీజీ 1.3. మెటల్ అవుతుంది 2.2. మార్నింగ్ చూసినప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 7% అప్. కర్ణాటక 5.2. మనప్రభుత్వం 5.1. కళ్యాణ్ జ్యువెలర్స్ 4.2. ముత్తూట్ 4.1. ఇండస్ఇండ్ 3. మన నాటకం అవుతుంది 3.3. ఫెడరల్ 2. ప్యాసింజర్ వెహికల్ 2.6. టైటన్ అవుతుంది 2.5. ఇవాళ అవుతుంది ముఖ్యమైన న్యూస్ అది. ఎందుకు మార్కెట్ ఇలా వెల్టీది అయింది? ట్రంప్ ఏం చెప్తున్నారంటే, ఓకే నాకు అవసరమో లేదా, వాళ్ళకి అవసరమో లేదా, నేను మొత్తం పీస్ సైన్ చేసేసాను అని చెప్తున్నారు. ఇరాన్ సైన్ చేయలేకపోయినప్పుడు కూడా ఇరాన్ సైన్ చేశారు అంటున్నారు. ఇప్పుడేం చేశారంటే పాకిస్తాన్ మనుషులు తీసుకుని వచ్చి ఆసిఫ్ మునీర్ తెలిసి, ఓకే ఆసిఫ్ మునీర్ ఏం చెప్తున్నారు, థమ్స్ అప్ నేను మాట్లాడాను అతనితో అంటున్నారు. మార్కెట్ సంతోషంగా పెరిగింది. 15 పాయింట్స్ స్ట్రాటజీ ఇచ్చారు. ఈ 15 పాయింట్స్ స్ట్రాటజీ ఒప్పుకొని వీళ్ళు వైర్ సైన్ చేసేసారని చెప్తున్నారు. వాటర్ టెన్షన్ తగ్గిపోయినట్టుగా నాకు అనిపించడం లేదు. దీంట్లో ఇరాన్ ఏంటి చెప్తున్నారంటే, ఫ్రెండ్లీ కంట్రీస్ మొత్తం సిప్ అలౌ చేస్తా అని చెప్తున్నారు. కానీ ఏ సిప్ కూడా రిస్క్ పనికి రావడం లేదు. దీనివల్ల ఇండియా ఏమో వార్ టైమ్ స్ట్రాటజీలో నేను రెడీ చేసేసాం, ఫెర్టిలైజర్ ఫ్యూల్ రెడీ చేసేసాం అని చెప్తున్నా. మా ఉన్న ఊర్లోనేమో ఎల్పిజి సిలిండర్కి ప్రైస్ తగ్గలేదు. రెస్టారెంట్ రేట్ పెరిగిపోయింది. 2000 సిలిండర్ ఏమో 7000కి వెళ్తుంది. ఇంకా సిలిండర్ షార్టేజ్ తగ్గలేదు. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్లోని షార్ప్ కరెక్షన్. బేసిక్లీ మార్కెట్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. ఓకే. గోల్డ్ సిల్వర్ అంత లెవెల్లో రియాక్ట్ అవ్వలేదు. ఎఫెక్టివ్ రేట్ ఎక్స్చేంజ్ రేట్ అని ఒకటి ఉంది. ఓకే. ఇది 6 కంట్రీలకు బాస్కెట్తోనే మ్యాచ్ అయింది. అది ఒక 12 ఇయర్ లో అని వచ్చింది ఇండియాకి. ఇండియాస్ గ్రోత్ ఏమో క్లియర్ లో ఉంటుంది అని చెప్తున్నారు. నైట్లింగ్ కాస్ట్, వీక్ డిమాండ్, స్లో ఎకనామిక్ యాక్టివిటీ. బేసిక్లీ మీకు అర్థం కావాలని అర్థం నుంచి చేసినట్టు చెప్తున్నాను. ఎల్పిజి సిలిండర్ 7000. దానివల్ల అన్ని రేట్లు పెంచేశారు. ఓకే. రేటు పెంచడం వల్ల కోయంబేడులో మార్కెట్ డిమాండ్ లేదు. అలాగున్నప్పుడు ఫార్మర్కి ఎఫెక్ట్ అవుతుంది. అలాగని చైన్ ఎఫెక్ట్ అవుతుంది మా అన్ని దగ్గరలోని. గ్యాస్ సిలిండర్ రేటు పెంచేశారు. గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిందని మిగతా స్పేస్లో ఎక్స్పెండిచర్ తగ్గించాలి. దానివల్ల ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడేమో మన తరహా బర్జర్ పెయింట్ 10% రేటు పెంచేశారు. ప్రీమియం మాత్రం రేట్ పెంచారని చెప్తున్నారు. ఇచ్చి త్వరగా అన్నిటికి పెంచేస్తారు. ఏనైనా పర్వాలేదు. ఐపీఓ మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ మీద డబ్బులు తీసుకొని వచ్చి మంగ తాడతారు చెప్తున్నారు. స్మాల్ క్యాప్‌లో ఒక లిక్విడిటీ రిస్క్ ఉంది. ఎగ్జిట్ టైమ్ ఏమో 87 డేస్ అవుతుంది అంటున్నారు. దీంట్లో క్రౌడ్ ట్రేడ్స్ ఉండడం వల్ల స్టాక్ టక్కన మనం పడుతున్న వల్ల అందరి రేట్లోనూ పైకి తీసుకొని వెళ్ళడం లేదు. డబ్బులు తీసుకెళ్ళడానికి 3 మంత్స్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. అందరూ ఒకే సమయంలో అడుగుతున్నప్పుడు. జీరోలో చెప్పాను స్మాల్ కప్ దుక్కు మీరు వెళ్ళకూడదని చెప్పాను. చాలా టైం వార్నింగ్ ఇచ్చాను మీకు. జీరోదా చేశారంటే ఎఫ్ అండ్ ఫీజ్ ఏమో డబుల్ చేసేసాను చెప్తాను. ఓకే. ఫ్రీయర్ ట్రేడ్ కంపెనీ ఇప్పుడు డబుల్ చేసేసారు. అడిగితే హైయర్ ట్రేడింగ్ కాస్ట్, రెగ్యులేటరీ చేంజెస్, రిటైల్ పార్టిసిపేషన్ తగ్గుతుంది, డే రేట్ వాల్యూమ్ తగ్గుతుంది. ఇదంతా మనం కౌంటర్ చేయడానికి వాల్యూమ్‌ని 2 టైమ్స్ చేసేసామని చెప్తున్నారు. పర్చేసింగ్ మేనేజ్ ఇండెక్స్ ఆల్రెడీ చెప్తున్నారంటే 3 ఇయర్ లో అయిపోయింది కొనుక్కోవడం. ఎందుకంటే డిమాండ్ తగ్గిపోయింది. దాని దగ్గర సమయంలో మార్జిన్ తగ్గిపోయింది. ఇదంతా చెప్తుంటే ఒక మంత్ ఒక మార్జిన్ తగ్గిపోయింది. 90 డేస్‌ను 30 డేస్ గోవిందో అవుతుంది. అది ఇలా చూసామంటే ఈ క్వార్టర్ క్యానింగ్ గోవిందో. ఇదే మీకు చెప్పాను. ఓకే. మార్కెట్ పెరిగిందని మేము బాధపడకండి. మార్కెట్ కింద పడడం అవుతుంది. రేట్ కట్ ట్రాన్స్మిషన్ జరగలేదు. డిపాజిట్‌కి కాస్ట్ ఏమో చాలా ఎక్కువగానే ఉంది. ప్రెజర్ ఏమో డిపాజిట్ హై కాస్ట్ రేట్ ఎక్కువ ఇస్తే ఏస్తారని చెప్తున్నారు. లేదంటే ఏయడం లేదని తెలుస్తుంది. గోల్డ్‌మన్ సాక్స్ ఇండియా తలకా రేట్ కట్ చేస్తుంది. ఏంటి గ్రోత్‌ని 5.9 కట్ చేస్తున్నారు. ఇది 2% గ్రోత్. ఇది యాక్చువల్ గ్రోత్ ఏమో 3.5%, 4% ఉంటుంది. గోల్డ్‌మన్ సాక్స్ నిజం చెప్తున్నారు. ఫ్యాషన్ సాఫ్ట్‌వేర్ చెప్తున్నారంటే మేము రిఫైనరీ కెపాసిటీని కట్ చేస్తున్నాం అని చెప్పారు. నేను మీకు చెప్పాను రిఫైనరీ గవర్నమెంట్ మింగేసిందంటే ఈజీగా ఎల్‌పీజీ ఇవ్వగలం. ఎందుకంటే మనకు మొదలాళికి ఇంకోళ్ళు ఇష్టం ఎక్కువ. దానివల్ల వాళ్ళు చెయ్యే ఎత్తలేదు. ఓకే. టైటన్ ఏమో గల్ఫ్ ఎక్స్‌ఎంఎస్ అని మెల్లగా చూసుకొని చేస్తున్నారు. కానీ అక్కడ డమాస్ తీసుకున్నా కూడా
ఇజ్రాయెల్ యుద్ధం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది డిమాండ్. హార్డ్కో ఫార్మా అని చెప్తున్నారండి. ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ క్లోజ్ చేసేసారు. నైజీరియాలో ఒక కంపెనీ ఓపెన్ చేశారు. దాంట్లో అగ్రో కంపెనీని వేరేగా చేసేసారు. ఒక కాలుకి ఒక షేర్ ఇస్తానని చెప్తున్నారు. ఎప్పుడు ఆ షేర్ జరుగుతుందో మాకు తెలీదు. బర్జర్ పెయింట్ తప్ప మిగతా పెయింట్ కంపెనీ చాలా శీఘ్రంగా రేట్ పెంచేస్తారు. స్టీల్ ప్రైస్ ఏమో 23% పెరిగింది. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ పెరిగింది. టాటా స్టీల్ భలే భలే అని డాన్స్ ఆడతారు. ఓకే. పారా అసెంబ్లీ అంతా రేట్ పెరిగింది. ఎందుకంటే 120% ఏపీఐ రేట్‌లో పెరిగింది. అన్ని క్రోసిన్ మాత్రలు ఓకే. డోలో 650 మాత్రం కూడా కంపల్సరీ రేట్ పెరుగుతుంది. ప్రైస్ కంట్రోల్ ఉండడం వల్ల యాక్చువల్ వస్తున్న కాస్ట్ కూడా పెంచకుండా ప్రజలు కష్టపడుతున్నారు. ఓకే. మారుతి ఏం చెప్తున్నారు 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. హాయిలర్ మోటార్స్ ఏం చెప్తున్నారంటే 3 వీలర్ ముందు చేస్తానన్నాడు. హీరో దాంట్లో పెద్ద షేర్ ఉంచారు. 3 వీలర్స్ కమర్షియల్ సెగ్మెంట్‌లో ఉన్నారు. ఈవీలోనే ఇప్పుడు 430 కోట్లు రేట్ చేసి ఈవీ తలకు సేల్స్ గ్రోత్‌ని స్కేల్ అప్ చేస్తా అని చెప్తున్నారు. ఇది ఏసీకి పెద్దగా సమ్మర్‌లో గ్రోత్ ఉండదు. రావాల్సిన గ్రోత్ అంతా వచ్చేసింది. 5% డిప్ ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఇన్ఫోసిస్ మనుషులు మారుస్తా అని న్యూస్ వస్తుంది. ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి మనుషులు మారుస్తా అని చెప్తాను. రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు ఆల్మోస్ట్ $1.8 బిలియన్ ఆదిత్య బిర్లా గ్రూపు మిగతా 2 ఫారినర్స్ కలిపి టైఅప్ చేసి కొనేశారు. ఆదిత్య బిర్లా తలపైన రంజీ ట్రాఫీ కొన్నారు చేశారు. వారేమో అధిక చైర్మన్ ఉన్నారు. రామరాజు కాటన్ మన ఊర్లో వైట్ షర్ట్ చాలా ఫేమస్‌గా ఉన్నోళ్ళు 2030లో ఐపీఓ చేస్తానని డిసైడ్ చేశారు. దీంట్లో ముఖ్య న్యూస్ ఏంటంటే స్విగ్గీ, జొమాటో కలిపి ప్లాట్‌ఫామ్ ఫీజుని పెంచేశారు. దీనివల్ల ₹17.85 ఒక ఆర్డర్‌కి అవుతుంది. ఓకే. నాటక ఫార్మా ఏం చెప్తున్నా సిటీపీఆర్ అని చెప్పిన అగ్రికల్చర్ కంపెనీ 2గా స్టార్ట్ చేస్తున్నారు. ఒక షేర్ మీకు నాటుకో ఉందని ఇంకో షేర్ అగ్రికల్చర్ కంపెనీ ఫ్రీగా వస్తుందని అనుకుంటున్నాను. ఒకే కంపెనీలో ఒకే రేట్లో మంచి రేట్లు అమ్ముతున్నారా? అదర్ లిస్ట్ చేసి ఒకే లెవెల్‌లో ఇదే లెవెల్‌లో డెవలప్ చేస్తారా? వెయిట్ చేసి చూడాలి. నైజీరియాలో ఒక కంపెనీ ఆరంభిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసి తాళం వేస్తున్నారు. ఇదవుతుంది ఇవాళ మార్కెట్ న్యూస్. ఈ మార్కెట్ న్యూస్‌లో చూసారా సెమీకండక్టర్‌కి ఇప్పుడేమో ఎరిక్ లైక్సెన్సన్ ఇలా అందరూ పార్ట్నర్‌షిప్‌లో ఉన్నారు. మేజర్ కంపెనీస్ అన్ని సెమీకండక్టర్‌ని రెడీ చేసి ఉంచున్నారు. దిస్తారంతా. ఇవాళ అవుతుంది ఇదే ముఖ్యమైన న్యూస్. టిఫిన్, కాఫీ రేంజ్‌లో మీరు డెఫినెట్‌లీ కన్సిడర్ చేసుంటారు. ఇదే లాగా కొంచెం కన్సిడర్ చేసుకొని ఉండండి. ఓకే. ఇది ఒక ఫాల్స్ ర్యాలీలో అమ్మడం అవుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.